ఇప్పుడు నమ్మకమైన మిత్రుడు కావాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమిత్ షా గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పిలుస్తారు? పిలవడానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పిలిచి ఉండొచ్చు కదా. ఈయన వెళ్ళి కలిశారంటే చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన వచ్చి కలిశారు ఏంటని ఈయన పిలిచి మాట్లాడతారు. బట్ అలా కాదుగా, అమిత్ షా గారే ఫోన్ చేసి పిలిచినప్పుడు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పిలుస్తారు కదా. ఈయన పిలిచి ఈయన మాట్లాడిన తర్వాత ఆయన ఎందుకు పిలుస్తారు? బీజేపీతో పొత్తు విషయం వరకు వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీది కనీసము తెలుగుదేశంతో మాట్లాడటానికి కూడా బీజేపీ సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో పదే పదే పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళతో మాట్లాడి తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం మేరకే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ వచ్చింది. ఐ డోంట్ థింక్ సో. పొలిటికల్ పార్టీల మధ్య అలయన్స్ అనేది ఆబ్లిగేషన్ లో కుదురుతాయా? అరే ఆయన చెప్పాడు కాబట్టి పొత్తు పెట్టుకో, ఈయన చెప్పాడు కాబట్టి వదిలేసే ఇలా ఉంటుందా? నీకేంటి నాకేంటి, నీకు నాకు ఇద్దరికి ఉండే లాభం ఏంటి, దీన్ని బేస్ చేసుకుని కదా పొలిటికల్ పార్టీల మధ్య ఉండే అలయన్స్లు. ఆ దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని పిలిచి మాట్లాడటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత అయినా సరే, పవన్ కళ్యాణ్ కి నాకున్నటువంటి సమాచారం ఏంటంటే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఒక ఆఫర్ ఇచ్చారండి. ఆ ఆఫర్ ఏమిటి అని అంటే, మీరు 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి వెళదాము, మనం కలిసి వెళ్ళటం వల్ల కొన్ని సీట్లు సాధించవచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు రాకపోయినా మనకు సంబంధం లేదు, 2029లో మనిద్దరం అధికారంలోకి వస్తాం, మీరే ముఖ్యమంత్రి, దీనికి మీరు అంగీకరించండి అంటే, కాదు తెలుగుదేశం పార్టీకి కూడా కలుపుకొని వెళ్దాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ చూపించినటువంటి నేపథ్యంలో, అయితే వాళ్ళు తెలుగుదేశం కూడా పిలిచి మాట్లాడిన తర్వాత ఒక అవగాహనకి వద్దాం అనేటువంటి దాని మీద చివరికి బీజేపీ ప్రయత్నం ఏమిటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిలో తెలుగుదేశం లేకుండా చేయటమే బీజేపీ లక్ష్యం అని నేను అనుకుంటున్నా. అయితే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి అమిత్ షా, మురళీధరన్ ఏం మాట్లాడి ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఉండేటువంటి అంశం ఏమిటి అంటే, వీళ్ళిద్దరూ మిత్రులు, ఎవరు కూడా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు నమ్మేటువంటి మిత్రులు, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ ఒక ప్రతిపాదన చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, మేము గిన రాష్ట్రంలో మేము ఎన్డీఏలోకి తెలుగుదేశము వాళ్ళ జనసేన ఉంది, వాళ్ళు వస్తానంటే వాళ్ళతో పొత్తులోకి వెళ్తాము, పొత్తులోకి వెళ్ళినంత మాత్రాన మేము వాళ్ళతో పూర్తి స్థాయిలో వెళ్ళినట్టు కాదు, మీరు కూడా మాకు మిత్రులుగానే ఉంటారు, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి అంత అమాయకంగా కనిపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు సంకలో పెట్టుకొని అమాయకం కాదండి. నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు భయంతో ఉన్నాడు. బీజేపీ లేకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు చేయలేము, తెలుగుదేశం పార్టీ జెండా భుజాన వేసుకొని ఏ కార్యకర్త బయటికి రాలేడనేటువంటి భయంలో ఉన్నాడు. ఆ భయాన్ని ఈ రోజున బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ఎట్లా పోగొడుతుంది సార్ ఆ భయాన్ని బీజేపీ? ఎట్లా పోగొడుతుంది ఆ భయాన్ని బీజేపీ? బీజేపీ మాతో ఉంది కాబట్టి ముగ్గురు కలిసి వెళ్తున్నాము, కేంద్రంలో ఉండేటువంటి అధికారంలో ఉండేటువంటి బీజేపీ మాతో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయలేడు అనేటువంటి ఒక సందేశం జనంలోకి పంపించాలని ఒక ప్రయత్నం. ఇక్కడ ఒక అంశం అండి, వైఎన్ఆర్ గారు ప్రధానమంత్రి అదేవిధంగా ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డితో ప్రతిపాదన ఏముండొచ్చు అనేటువంటి అంశం చెప్పిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడతాను. నేనేమంటాను అంటే, ఒకటి, మన ఇద్దరం మిత్రులుగానే కొనసాగుదాం వాళ్ళతో పొత్తు ఉన్నా సరే అనేటువంటిది ఎందుకు చెప్పాల్సి వచ్చింది బీజేపీ? బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, వాళ్ళు రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అంత సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నమ్మదగినటువంటి మిత్రుడు కాబట్టి 4.5 సంవత్సరాలుగా సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ విధమైనటువంటిది వాళ్ళు నిజాయితీగా వ్యవహరించారు బీజేపీ అని నేను అనుకుంటున్నా. ఈ విషయంలో ఇంకొక ప్రతిపాదన కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర బీజేపీ పెద్దలని నేను అనుకున్నా. అదేమిటి అంటే, ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరండి అని ప్రతిపాదన మీరుగిన చేరితే మాకు తెలుగుదేశం పార్టీతో అవసరం లేదు, మీరే చేరండి, మీరే చేరితే జనసేన కూడా వస్తుంది మనతోనే, మేము ఆంధ్రప్రదేశ్ లో పొత్తులోకి వెళదాం, మాకు అభ్యంతరం లేదు, మీరుగిన చేరను అంటే మేము తెలుగుదేశం పార్టీతో కూటమికి వెళ్తాము అనేటువంటి ప్రతిపాదన చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రతిపాదన 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి ఎప్పుడు బయటకు వచ్చిందో అప్పుడే బీజేపీ కూడా మీరు కూటమిలోకి రమ్మని చెప్పింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు పొత్తుకు వాళ్ళు అంగీకరించలేదు, ఎన్నికల తర్వాత మీకు మా అవసరం అయితే మేము ఇస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నేను అనుకోవటం అయితే బీజేపీ ప్రపోజల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనుకున్నా. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత నమ్మకమైన మిత్రుడుగా, చాలా కావాల్సిన మిత్రుడుగా భావిస్తే, అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటే
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? తెలుగుదేశం పార్టీకి అంత స్ట్రెంత్ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకున్నదా వైఎన్ఆర్ గారు? మీకు కాదంటారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది. ఏ సీట్ ఎవరో కూడా నేననేది ఎవరికి వాళ్ళు సర్దుబాటు అయితే కనీసం ఈ డిబేట్ లో కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాకు పొత్తు అయిపోయిందని ఎందుకు చెప్పలేకపోయారు? ఇది పొత్తు అనేది ఫైనల్ అయ్యేంత వరకు కూడా గ్యారంటీ లేదు. బీజేపీ అనేటువంటిది ఈసారి గతంలో ఉన్నటువంటి పరిస్థితిలో మోసపోవటానికి సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ దగ్గర. 1999 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, 2004 తర్వాత తిట్టించుకున్నారు, 2014లో పొత్తు పెట్టుకున్నారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఉన్నారు. మనం చూస్తుంటే ఈ 5 ఏళ్లలో 6 సార్లు అటు ఇటు పోయి వచ్చారు. ఆయన తిట్టారు, మోడీ గారిని పోయారు, మళ్ళీ వచ్చారు, పొగిడారు, మళ్ళీ వచ్చారు, పోయారు. అలా ఏముంటది రాజకీయాల్లో? అందుకనే మీరు తెలుగుదేశం పార్టీతో కలుపుకోవటానికి వాళ్ళు ఒక అభ్యంతరం లేనటువంటిది ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి రాను అంటే ఒకటి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి వెళ్ళడు. దెర్ ఇస్ నో వే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి ఎలక్షన్ కి వెళ్తారని ఎవరు భావించలేరు. కాస్త ఏపీ పాలిటిక్స్ చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా భావించే పరిస్థితి లేదు. ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీని వెల్కమ్ చేసినట్టేగా బీజేపీ. గారు ఒక అంశాన్ని చెప్పనా నేను, మీరు గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు అని ఎవరైనా కామన్ సెన్స్ తో చెప్తారు. నేనేమంటే ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నాను. అది ఏమిటి అంటే 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి ఏమిటి అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది బీజేపీ. దీంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు? ఇండియా కూటమి బలహీనంగా ఉంటా, కాంగ్రెస్ పార్టీ బలహీనం అంటే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది బీజేపీ. రెండవది ఏంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పొత్తుగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు.